ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు రచించిన రామకథ రసవాహిని 35వ రోజు. అరణ్యమునకు ప్రయాణము 12వ ప్రకరణము 35వ రోజు. ఇట్లు సీత చెప్పిన మాటలను విని సుమంతుడు ఆ సీతాదేవిని తల ఎత్తి చూడలేకపోయినాడు, చెవులతో వినలేకపోయినాడు, నోటితో జవాబు చెప్పలేకపోయినాడు. ఆమె గుణములను, ఆమె భావములను తలంచుచూ ఇట్టి రాజ్యలక్ష్మిని దూరము చేసుకున్న ప్రజలు ఎంత దురదృష్టవంతులో, ఏ జన్మమున ఏ పాపమునొనర్చిరో, చిక్కిన అవకాశమును కూడాను దక్కించుకొనలేకపోయితిమి కదా అని తనలో తాను చింతించుచు, రామా, అటులైనా నాకు ఒక అనుజ్ఞ దయచేయుడు. నన్ను మీతో ఈ వనమునందు 14 సంవత్సరములు ఉంచుకొని నాచే సేవలు చేయించుకొనుటకైనను సెలవివ్వవలెనని ప్రార్థించెను. అందులకు రాముడు, సుమంత, నీకు రాజనీతి బాగుగా తెలుసు. నీవు దశరథ చక్రవర్తికి మంత్రివి, కానీ నాకు కాదు. నీకు ఆజ్ఞ ఇచ్చున్నది దశరథుడు, కానీ నేను కాదు. అంతియే కాక నీవు ఈ సమయమున మహారాజును విడిచియుండుట ధర్మము కాదు. నీవు మహారాజునకు కుడిభుజము వంటివాడవు కాన నా ఆనందమును కోరుకుందువేని నీవు ఆలస్యము చేయగా అయోధ్యకు పొమ్ము. ఆ రీతిగా చేసిన నాకును నా తల్లిదండ్రులకును ఎంతయో శాంతిని చేకూర్చిన వాడవు కాగలవు అని ఇంకా ఎన్నియో విధముల తెలిపిన రామవచనములను మేరలేక, అయ్యో, నా విధి నన్ను విడువకున్నదని బోరున ఏడ్చి మువ్వురి పాదములకు నమస్కరించి పొంగి పరులవచ్చు దుఃఖముతో వెనుకకు నడవలేక నడుచుచున్న సుమంతుని చెయ్యి పట్టుకొని రామచంద్రుడు రథము వరకు తీసుకుని వచ్చి రథములో కూర్చునబెట్టి సుమంతుని గుర్రములను ప్రేమతో పలుకరించి ఇక కదలవలసినదిగా ఆజ్ఞ చేసెను. సుమంతుడు రథమును నడిపించెను. గుర్రములు సహితము వెనుకకు తిరిగి చూచుచూ ఎంత ప్రయత్నించిననో అవి ముందుకు నడవకపోయినవి. సకిలించుచు సారెసారకు వెనుకకు లాగుచూ వచ్చెను. రాముని వైపున చూచుచూ కంటినీరు తుడుచుకొనుచు తల బాదుకొనుచు వెళ్ళుచున్న సుమంతుని నిషాధిపతి అయిన గుహుడు చూచుచూ తన శిరస్సును ఒక చెట్టుకు ఆనించి భరించలేని బాధపడచొచ్చెను. ఈ విధముగా బలవంతముగా రాముడు సుమంతుని పంపి భార్యయు తమ్మునితో కూడి గంగా తీరమునకు వచ్చెను. నోరులేని జంతువులే రామవియోగమును సహించలేక ఏడ్చుచున్నవి కదా. ఇక రాముని కన్న తల్లిదండ్రులు ప్రజలు రామవియోగమును ఎట్లు భరింతురు, సహింతురు? ఆ కౌసల్యాదేవి ఎంత దుఃఖించుచున్నారో కదా అని గుహుడు తనలో తాను చింతించుచూ అమితమైన దుఃఖముతో కుమిలిపోయిను. ఇంతలో సీతారామ లక్ష్మణులు గంగా తీరమునకు నడుచుచుండుట చూచి గుహుడు కూడాను వారిని అనుసరించి యువతలి ఒడ్డులో ఉన్న నావికుని పడవ అటువైపునకు తెమ్మని కేక వేసెను. తమ యజమాని కేకను విని పడవను నావికుడు రామచంద్రుడున్న స్థానమునకు నడుపుకొని వచ్చెను. గుహుడు ఆ నావికుని పిలిచి, దశరథ మహారాజు కుమారుడైన శ్రీరామచంద్రుడు సతీసోదర సమేతుడై వనవాసము చేయుచున్నాడు. వారు ఇప్పుడే గంగానదిని దాటి అడవులలో ప్రవేశింతురు కాన నీవు పడవను శుభ్రపరచుమని ఆజ్ఞ చేసెను. దీనికి పూర్వమే రామచంద్రుని చరిత్ర ప్రజల ద్వారా వినియుండుట చేత నావికుడు సరే కాని ఆనాడు తన పాదము సోకగానే గుండు స్త్రీగా మారినన్న కథ వినియుంటిమి కదా. ఈ రామచంద్రుడేనా ఇతడు, లేక ఇతను వేరే రామచంద్రుడా అని గుహుని సేవకుడైన నావికుడు ప్రశ్నించును. అందుకు గుహుడు, నావిక, నీకెంత జ్ఞాపకము? ఏనాడో జరిగిన విషయమును నీవు స్మరించి నాకు కూడాను స్మరణకు వచ్చున్నట్టులా చేసితివి అని తక్షణమే రామచంద్రుని వైపునకు తిరిగి, రామా, చూచితివా, మా నావికుడు తమ మహత్తర శక్తిని మదియందు మరువక ఈ సమయమున దానిని నాకు జ్ఞాపకము చేయుచున్నాడు. ఆనాడు గౌతముని భార్యగు అహల్య శాపమును నా రాజ్యములో ప్రజలు ఎంత చింతించుచున్నారో తమ దివ్యశక్తులను తెలుసుకొను వారెట్టి ధన్యులో కదా అని తన నావికుని భక్తి శ్రద్ధలను వర్ణించుచుండగానే రామచంద్రుడు పడవలో కూర్చున్నట్టుకు పడవ చెంతకు బయలుదేరెను. ఇంతలో
నావికుడు దగ్గరగా వచ్చి, రామచంద్ర, నా జన్మ ధన్యమైనది. ఏనాడో వినిన నామమును ఈనాడు సాక్షాత్తుగా దర్శించగలిగితిని. తమను, తమ దేవిని, సోదరుని గంగానది దాటించునట్టి అదృష్టము నాకు లభించుట అనేక జన్మల పుణ్యఫలము. అయితే ఒక పరి తమ పాదతీర్థము నా శిరమున చల్లుకొని తదుపరి పడవను నడిపింతును. మొదలు తమ పాదములు నా చేతి అందుంచుడు అని ప్రార్థించెను. ఈ నావికుని మాటలు వినుచున్న గుహుడు తమ సేవకునకు శ్రీరామచంద్రునిపై ఇంత భక్తి శ్రద్ధలున్నవన్న విషయము తనకు ఇంతకు ముందెన్నడూ తెలియనందున ఆశ్చర్యపడి, ఆహా, నావికుని అదృష్టం ఎంతటిదని తనలో తాను ఆనందించి, నావిక, రామచంద్రుని పడవలో కూర్చున్నబెట్టి ఒక పాత్రలో పాదములు కడిగి తీర్థమును స్వీకరించవచ్చు కదా. రాముల వారిని నిలబెట్టి ఈ రీతిగా చేయుట గౌరవము కాదు అని మందలించెను. అందులకు నావికుడు, ప్రభు, తమరు శ్రీమంతులు, నేను అతి పేదను. ఈ కార్యము చేతనే నేను నా సంసారమును పోషించుకొనుచున్నాను. వచ్చు ధనము దినభత్యమునకే చాలదు. ఇక అధిక వ్యక్తులు నా తలపై పడిన వారిని నేనెట్లు పోషింతును? కాన తమరు వేరుగా భావించక పడవపై కూర్చునక పూర్వమే రామచంద్రుని పాదములు కడుగుటకు ఆజ్ఞ ఇవ్వండి అని వేడుకొన్నాడు. నావికుడు చెప్పిన మాటలు రామునకు అర్థమై, రాముడు సీతను చూచి నవ్వుచూ, చూచితివా ఈ నావికుని భయము అని హెచ్చరించినాడు. అయితే గుహునకు ఏమీ అర్థము కాక, నావిక, నీ మాటలు నాకేమీ అర్థమవుటలేదు. వనవాసము చేయి సంకల్పించిన రామచంద్రుని గంగను దాటించుటకు ఈ సంసార తాపత్రయములకు గల సంబంధమేమి? ఒకవేళ రామచంద్రుని దగ్గర పడవను దాటించుటకు అధిక పన్ను చెల్లించమని కోరుచున్నావా? అట్లు కోరుటలో నీ తెలివి తక్కువ ఏమని చెప్పవచ్చు? లేదా నీ సంసారమునకు అవసరమైన ధనమేమైనా కావాలనన్నా నేను చెల్లింతును. రామచంద్రుని ఆశించవద్దు, త్వరగా సిద్ధము కమ్ము అని నావికుని తొందర పెట్టెను. అందులకు నావికుడు, ప్రభు, రామచంద్రుని పాదములో ఏదో ఒక విధమైన శక్తి ఉన్నదని వింటిని. అతని పాదము సోకగానే రాయి స్త్రీలుగా మారిన నా పడవలో అనేక కర్రముక్కలున్నవి. ఇవన్నీ స్త్రీలుగా మారిన నా పడవలో పుట్టిన వారితో నాకే సంబంధము కానీ ప్రభువుల వారికి ఎట్టి సంబంధము ఉండదు. కాన మొదలు ఆ పాదములను కడిగినా నాకు అట్టి భయము పోవును. అంతియేకాక రామపాద తీర్థము నా శిరస్సుపై చల్లుకొనుటచే నా పాపము నశించును. కాన మీరు నా వాంఛకు అడ్డు చెప్పక సెలవిండని గుహుని కోరెను. గుహుడు కొంత యోచించినప్పటికీ రామచంద్రుడు చిరునవ్వుతో నావికుని పిలిచి తన పాదములు నావికుని అరిచేతులందు పెట్టి, నాయన, నీ ఇష్ట ప్రకారము పాదములను కడుగుమని ఆజ్ఞాపించెను. అంతా నావికుడు రామచంద్రుని పాదములను హస్తములందుంచుకొని గంగాజలముతో బాగుగా వ్రేళ్ల సందుల యందు కూడాను అతి జాగ్రత్తగా కడిగి ఆ పవిత్ర జలమును శిరస్సున చల్లుకొని తన పడవయంతటా ఆ జలమును ప్రోక్షించెను. అంత నావికుడు తృప్తితో పరమానందపడి రామచంద్రుని పడవలోనికి చేయి పట్టుకుని ఎక్కించుకొనెను. రామచంద్రుడు సీతను తన హస్తములతో పడవలోనికి దాటించుకొని లక్ష్మణుని కూడా తనతో కూర్చునబెట్టుకుని నావికుని అజ్ఞానమును భక్తిని ఆనందముతో ఒకరితోనొకరు మాట్లాడుకొనుచూ ఉండగా పడవ కదిలెను. గుహునితో అనేక విషయములు తెలుపుచూ కాలమును గడుపుచున్న రామలక్ష్మణులు కాలము తెలియకనే గట్టు చేరిరి. రామచంద్రుడు ఆ నావికునకు వేతనమునిచ్చుటకు తన చెంత చిల్లిగవ్వయైనను లేనందున చాలా సిగ్గుపడినట్లుగా నటించెను. రామహృదయమును ఎరిగిన జానకి తన విరేలియందలి ఉంగరమును తీసి రామహస్తముల యందుంచెను. రాముడు, ఓయి నావిక, ఇదిగో నీ వేతనము, పుచ్చుకొనుమని పలికెను. అంత నావికుడు రామచంద్రుని పాదములపై పడి, రామ, ఈనాడు నా జన్మ సాఫల్యమైనది. నా సర్వపాపములు పటాపంచలైనవి. నా భవరోగము తీరినది. అనేక జన్మలుగా శ్రమపడుచుండిన నా శ్రమకు
నేడు నా విధాత నాకు ప్రాప్తించి నా వంశమునే తెరింపచేసిరి. నాథ, మీ అనుగ్రహం ఒక్కటుండిన చాలును. తిరిగి తమరు వచ్చినప్పుడు నన్ను మరువక ఇట్టి సేవ నాకు కటాక్షించిన ధన్యుడనయ్యదనని అతని పాదములపై పడి ఆనంద భాష్మములతో ప్రార్థించెను. అంత రామలక్ష్మణులు పలు విధముల ఆ నావికును ఓదార్చి బోధించి వేతనమును పుచ్చుకొమ్మని నచ్చజెప్పిరి. అయితే ఆ నావికుడు, స్వామి రామచంద్ర, నేను మిమ్మల్నొక్కరిని ఈ చిన్న గంగానది దాటించినందుకే వేతనము పుచ్చుకున్న తమరు కోట్లకు నా తరము వారులను, నా తోటి మానవులను సంసార ప్రవాహమును దాటించి మోహసాగరమును దాటించుచున్నారే. ఇందుకు తమరేమి వేతనము పుచ్చుకొనుచున్నారు? ఈ స్వల్పకార్యమునకే నేనెంతో అదృష్టవంతుడనని ఆనందించుచుండా నా ప్రాప్తిని దూరము చేయుట తమకు భావ్యము కాదు రామా అని దీనుడై ప్రార్థించును. రాముని హృదయము కరిగి అతనిని తొందరపెట్టుట మంచిది కాదని తలంచి హృదయపూర్వకముగా ఆశీర్వదించి అతనిని దీవించి పంపెను. రామలక్ష్మణులు తమ తమ విల్లులు ఒక వస్త్రముపై నుంచి స్నానము చేసిరి. తదుపరి సీత స్నానము చేసి చేతులు జోడించి గంగను అనేక విధముల ప్రార్థించి, నా నాథునితో తిరిగి 14 సంవత్సరముల ఆనందముగా అడవులలో గడిపి నిన్ను దర్శింతును. తిరిగి నీ నిర్మల ప్రేమ జలమును నా శిరమును ప్రోక్షించుకుందునని చెప్పెను. రామచంద్రుడు గుహుని పిలిచి, నాయన, ఇప్పటికే నీ కాలమును నేను అధికముగా వినియోగించుకుంటుని. నీవిక నీ గ్రామమునకు వెళ్ళుమని ఆజ్ఞ చేసెను. ఆ మాటలు వినిన క్షణముననే గుహుని ముఖము వాడిపోయెను, కంటిదారలు కారెను. చేతులు జోడించుకుని, రామా, నా మాటలు ఆలకింపుము. కొంతకాలము నేను తమతో నుండి ఈ అరణ్యమున మార్గములు తెలిపి తమ సేవను చేసుకుందును. దీనిని కాదనకు, అంగీకరించుము అని ప్రార్థించును. రామచంద్రుడు గుహుని ప్రేమకు భక్తికి ఆనందించి తన వెంట తీసుకుని వెళ్ళెను. కొంత దూరము సీత, రామ, లక్ష్మణ గుహులు నడిచి సాయంకాలమునకు ఒక విశాల వృక్షఛాయలో విశ్రాంతి తీసుకొనిరి. ఆ వృక్షము క్రింద సీతారాములు కూర్చొనుటకు యోగ్యమగునట్లు గుహుడు, లక్ష్మణుడు స్థలమును శుభ్రపరిచిరి. చెంతనే రామచంద్రునికి వినియోగమగుటకై ముఖములు వికసించుకుని కాచుకున్నట్లు కనిపించుచున్న ఫలములు, రేగిపండ్లు గుహుడు, లక్ష్మణుడు పెరికి తెచ్చి విశాలమైన ఆకులలో ఉంచి సీతారాములకు అందించిరి. అంత రాముడు, లక్ష్మణ, సంధ్యావందనము చేయక ఫలములను ఆరగించవచ్చునా అని తెలిపి లక్ష్మణుని వెంటబెట్టుకొని తీర్థరాజముకు ప్రయాగను సందర్శించి స్నానం ఆచరించిరి. వెనుకకు వచ్చి గుహునకును లక్ష్మణునకును తీర్థరాజ్యమైన ప్రయాగ యొక్క మహత్తరమైన ప్రభావమును తెలుపదొడిగెను. ప్రయాగ యొక్క వైభవము, మహత్వము ఎంత వర్ణించినను వీలు కావని, అది సమస్త పాపములను నాశనము అనరించునని తెలిపెను. అంత సీతను తోడ్కొని లక్ష్మణ గుహలతో కలిసి భరద్వాజ ఆశ్రమను ప్రవేశించిరి. ఎంతో కాలముగా రామదర్శనమునకై వేచియుండినట్లుగా భరద్వాజ మహర్షి ఆశ్రమ ద్వారమునకు ఎదురుగా రావటము చూచి రామచంద్రుడు ఆ మునికి నమస్కరించెను. భరద్వాజుడు ఎంతో ఆప్యాయముగా రాములను కౌగలించుకొని అతనిని ప్రేమతో తన ఆశ్రమంలో ప్రవేశించమని కోరెను. రామచంద్రుడు అందులకు ఆనందించి ఆశ్రమము లోపలికి వెళ్ళి వారి వారి హోదాలకు తగినట్లుగా పూర్వమే సిద్ధపరిచిన ఆసనములపై కూర్చునపెట్టుకొని భరద్వాజుడు కుశల ప్రశ్నలను అడిగి తన మనోభిష్టము ఈనాటికి ఈడేరినదని భరద్వాజ మహర్షి ఆనందించెను. తమ శిష్యులతో కందమూలాదులు తెప్పించి సీతారామలక్ష్మణ గృహులకు ఇవ్వమని తెలిపెను. ఈ విధముగా ఋషి శ్రీరాములు సేవలు చేయుచు ఆ రాత్రి అక్కడ గడిపెను. తెల్లవారి రామచంద్రుడు ప్రయాగ స్నానమునకు వెళ్ళుతూ ఋషిని కూడాను రమ్మని కోరగా భరద్వాజ మహర్షి, స్వామి రామచంద్ర, ఏ దివ్య దర్శనమునకే నేను ఈ ప్రయాగ ఒడ్డున నివసించి తపస్సు చేసితినో, ఏ పవిత్ర స్పర్శకై నేను యజ్ఞయాగాది క్రతువులను ఆచరింతునో
ఆ ఏ సంభాషణల నిమిత్తమై జపధ్యానములు చేసి తినో ఆ దర్శన సంభాషణ స్పర్శలు నేడు ఫలించెను. ఇక నాకు స్నానపానాదులు అవసరము లేదు. రోగము తీరిన తదుపరి ఔషధము సేవించు మూర్ఖుడును కాదు. నా భవరోగము తీరెను. భగవంతుని గాంచితినని తనలోని నిజభావమును ఆనంద భాష్పములతో రామచంద్రునకు తెలుపుకొనుట చూచి విని గుహుడు పరమాశ్చర్యమునొంది, ఓహో, నేనెంత అదృష్టవంతుడనని తనలో తాను ఆనందపడెను. రామచంద్రుడు తన దైవత్వమును మరుగుపరుచుకొనుచు తాను సామాన్య మానవ మాతృడుగా భావించున్నట్టులా నటించదొడిగెను. భరద్వాజ మహర్షి ఎన్ని విధముల రామతత్వమును వర్ణించినను ఆ రాముడు ఎవరో వేరే రాముడన్నట్లు తాను వినుచు, ఓ మునివరా, మీచేన ఆదరింపబడిన వారందరూ గొప్పవారే, అట్టి వారందరూ సకల గుణ సంపన్నులు కదా అని జవాబు చెప్పుచున్న రామవాక్యములకు మునివాక్యములకు ఆశ్రమములో చేరిన బ్రహ్మచారులు, సిద్ధపురుషులు, యోగులు, మునులు వినుచు ఆనందించుచు ఆశ్చర్యమును ప్రకటించుచూ ఉండిరి. ఓం శ్రీ సాయిరాం. సర్వం శ్రీ సాయిరామ పాదార విందార్పణమస్తు. సమస్త లోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.